హలో మామాస్ ఈరోజు మీకైతే గోంగూర బిర్యానీ తీసుకొచ్చేసాము. వెజిటేరియన్స్కి అయితే బెస్ట్ సండే బిర్యానీ, అలానే నాన్ వెజిటేరియన్స్ కూడా తయారు చేసుకోవాల్సిన బిర్యానీ బిర్యానీ తయారు చేసుకుందాం రండి మామాస్. స్టవ్ మీద గిన్నె లేకపోతే మట్టి పాత్ర పెట్టుకొని కొంచెం నూనె పోసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి పోసుకొని, 4 యాలకులు, 3 చెక్క, 4 లవంగాలు వేసుకొని బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత 2 కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు వేసుకొని 70% వేగనివ్వాలి వేగిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. తర్వాత 2 టమాటాలు వేసుకొని బాగా వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని తర్వాత గోంగూర వేసుకొని బాగా కలుపుకోవాలి ఓ 10 నిమిషాలు వేగిన తర్వాత 1 కప్పు పెరుగు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసుకోవాలి మిల్ మేకర్ వేసుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1 చెంబు వాటర్ పోసుకొని మూత పెట్టి ఎసురొచ్చేదాకా వెయిట్ చేయాలి వీలుంటే కొంచెం గరం మసాలా, స్మెల్ కోసం కస్తూరి మేస్తి వేసి ముందుగా నానబెట్టుకున్న గ్లాస్ బియ్యాన్ని దాంట్లో పోసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టి ఒక 20 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి రైస్. ఉడికిన తర్వాత పైన గార్నిషింగ్ కోసం కొత్తిమీర, కొంచెం పైన నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న మొత్తాన్ని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయ్యేదాకా ఉడకనివ్వాలి రైస్. ఫైనల్లీ మన గోంగూర బిర్యానీ రెడీ పెరుగు చట్నీతో సర్వ్ చేసుకొని కొంచెం నిమ్మకాయ, ఉల్లిపాయ తీసుకొని తింటే మస్తు ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.